సంజు శాంసన్ ఇప్పుడు విమర్శకులకు టార్గెట్ అయ్యాడు. ఐర్లాండ్తో టీ20 సిరీస్, ఇంగ్లాండ్తో తొలి టీ20లో ఫెయిల్ అవ్వడంతోనే తుది జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి. అయితే జట్టులో శాంసన్ మాత్రమే ఫెయిల్ అవుతున్నాడా? ఈశాన్ కిషన్ కూడా గత 3 మ్యాచుల్లో ఫెయిల్ అయ్యాడు కదా అనేది మరో వాదన. అయినా సంజునే టార్గెట్ చేయడం ఏంటి? తుది జట్టు నుంచి శాంసన్నే ఎందుకు తప్పించాలి అని కొందరు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ లో సంజు బ్యాట్ నుంచి వచ్చిన మెరుపులను మర్చిపోతే ఎలా అని వాదిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన ఆటగాడిని అవమానించొద్దంటున్నారు. నిజానికి సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, ఏబీ డివిలియర్స్ వంటి వాళ్ళందరూ వైభవ్ ను ఆడించాలని సలహాలు ఇస్తున్నారు. వైభవ్ ను ఆడించాలనుకుంటే శాంసన్ ను మాత్రమే ఎందుకు తప్పించాలని, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అసలు వరల్డ్ కప్ హీరోని ఆడించాలనేది మరికొందరి సూచన. మొత్తంగా టీమ్ మేనేజ్మెంట్ కు కూడా ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. రెగ్యులర్ ఓపెనర్లకు సపోర్టుగా నిలుస్తూ గంభీర్ అండ్ బ్యాచ్ ట్రోల్ అవుతోంది. ఐర్లాండ్తో సిరీస్లో, ఇంగ్లాండ్తో తొలి టీ20లో విఫలమైన సంజు శాంసన్ కు మాజీ క్రికెటర్ సబా కరీం మద్దతుగా నిలిచాడు. 1-2 ఇన్నింగ్స్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దన్నాడు. సంజు శాంసన్ గొప్ప ప్లేయర్ అని కితాబిచ్చాడు. టీమిండియాను చాలా మ్యాచ్ల్లో గెలిపించాడని చెప్పుకొచ్చాడు. టీ20 వరల్డ్ కప్ లో సంజు శాంసనే టాప్ స్కోరర్ అని గుర్తు చేశాడు. వరుసగా 3 మ్యాచ్ల్లో విఫలమైనంత మాత్రాన టార్గెట్ చేస్తే ఎలా అన్నాడు. తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని శాంసన్ కూడా అనుకునే అవకాశం ఉందన్నాడు. టాప్ ఆర్డర్లో ఆడుతున్నప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నాడు. శాంసన్ కు ఎక్కువ అవకాశాలు ఇస్తే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతానన్నాడు. సంజు అనుభవం భారత జట్టుకు అక్కరకొస్తుందన్నాడు. టీమిండియాలో చోటు అనేది వైభవ్ సూర్యవంశీకి దక్కిన గౌరవం అన్నాడు. వైభవ్ ఇంకా నేర్చుకోవాల్సి ఉందన్నాడు. టీంలో ఉండటం గొప్ప గౌరవం అని మరో మాజీ క్రికెటర్ పుజారా కూడా అన్నాడు. కోచ్ ప్లేయర్లతో కలిసి ప్రాక్టీస్ చేయడం వల్ల మానసికంగా మెరుగవుతాడని చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్లో ప్రాక్టీస్ చేయడం కూడా కెరియర్ కు ఉపయోగపడుతుందన్నాడు. నిజానికి ఏ ప్లేయర్నైనా ఒక్కసారి జట్టు నుంచి తప్పిస్తే మళ్ళీ చోటు దక్కించుకోవడం అంత ఈజీ కాదు. కెరీర్ మీద ఆ ప్రభావం పడుతుంది. అందుకే టీమ్ మేనేజ్మెంట్ సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.